మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. మన ధ్యానము దీని మీదే ఉంటుంది ఈ పూట. ఒకసారి గమనిద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. నిజమే, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఆ శిలువ త్యాగాన్ని మనము రోజు రోజు ఒక్కొక్క అంశంలో మనము నేర్చుకుంటూ ఇంకా బలము పొందుకుంటూ ఉన్నాము. ఒక సైనికుడు మిలిటరీలో, అంటే ఒక కాపలా, మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, బోర్డర్లో వాళ్ళు వారి పని వారు చేస్తూ ఉంటారు. అది చాలా కష్టతరమైన పని. మిలిటరీకి వెళ్ళిన తర్వాత కుటుంబానికి వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో లాగా ఇంకా కమ్యూనికేషన్ అంతగా లేని రోజుల్లో ఒక సైనికుడు తన డేరాలో, తన టెంట్లో నైట్ టైము లైట్ వెలుగుతూ ఉండడాన్ని ఆ చక్రవర్తి గమనించాడు. ఆ ప్రాంతంలో ఎలా ఉన్నారు ఏంటి అని చూడ్డానికి వచ్చిన చక్రవర్తికి ఆ సన్నివేశం కనిపించి ఆ టెంట్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. లైట్ వెలుగుతుంది, సైనికుడు నిద్రపోతూ ఉన్నాడు. ఆయనకు ఒకసారిగా ఆశ్చర్యం వేసి పక్కన చూస్తే ఒక లెటరు, ఆ సైనికుడు ఏం చేశాడంటే ఆ ఒక లెటర్ రాస్తూ ఆ లెటర్ అక్కడ పెట్టి తన నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ లెటరు తీసి చూసినప్పుడు చక్రవర్తి చాలా ఆశ్చర్యపోయాడు. ఏముంది ఆ లెటర్లో అంటే, ఆ సైనికుడికి ఇంటి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే, చాలా కాలం అయిపోయింది మీరు మీ డ్యూటీకి వెళ్ళి, మరి మేము ఇంటి దగ్గర ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని భారాలు ఉన్నాయి, బిడ్డలు చదువులు, లేకపోతే మేము చేసిన అప్పులు కానీ ఇంకా అంతకుముందు ఉన్న రుణాలు, ఇవన్నీ ఏం చేయాలి, మీరు ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు అని చెప్పి లెటర్ రాసినప్పుడు ఆ సైనికుడు ఆ లెటర్ పట్టుకొని చూసి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఏది ఎంత అవసరం అన్నీ వేసుకొని చూసి లెటర్ రాస్తూ ఆ లెటర్ కింద ఈ రుణాన్ని ఎవరు తీరుస్తారు అని రాసి అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ సన్నివేశాన్ని చక్రవర్తి చూసి అక్కడ ఆ లెటర్ కింద చక్రవర్తి సైన్ చేసి నేను ఈ రుణాన్ని తీరుస్తాను అని చెప్పి చక్రవర్తి వెళ్ళిపోయాడు. ఈ సైనికుడికి మెళుకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత అమ్మో, చక్రవర్తి సంతకం ఉంది, అక్కడ ముద్ర ఉంది, నేను తీరుస్తానన్నాడు. ఆ తీరుస్తానన్న మాట సంగతి తర్వాత ఆయనకి భయం వేసింది. ఒక చక్రవర్తి వచ్చి, ఒక అధికారి వచ్చి ఉద్యోగం చేసే దగ్గర మన పై అధికారి మన దగ్గరికి మనకు తెలియకుండా తనిఖీకి వస్తే ఎలా ఉంటుంది, గడగడ వణికిపోయాడు. మరుసటి రోజున వార్త వచ్చింది చక్రవర్తి దగ్గర నుంచి, పలానా వ్యక్తిని పిలుచుకురండి అని. భయపడుతూ పై ప్రాణాలు పైనే పోయినాయి, ఏమవుతుందో నా ఉద్యోగం ఏమవుతుందో అనుకుంటూ భయపడుతూ వెళ్ళినప్పుడు చక్రవర్తి అతనుకు ఏమేమి కావాలో, ఆయన లెటర్లో ఏమేమి రాసుకున్నాడో ఆ అవసరాలన్నీ కూడా, ఆ వస్తువులు, కావలసిన మనీ సమస్తాన్ని ఏర్పాటు చేసి సెలవు ఇచ్చి ఇంటికి పంపించాడంట. ఎంత గొప్ప సంగతి కదా. అది వింటుంటేనే మనకు చాలా ఊరటగా అనిపించింది. నేను ఈ ఉదాహరణ విన్నప్పుడు అసలు నిజంగా ఇలా జరిగితే ఎంత బాగుంటుంది, అదో ఒక చిన్న రిలీఫ్ అనిపించింది. అది ఒక ఉదాహరణ అయినప్పటికీ అది ఎంత రిలీఫ్ అనిపించిందంటే, నిజంగా కష్టంలో ఉన్నప్పుడు, మనం పీక్ స్టేజ్లో బాధలో ఉన్నప్పుడు ఎవరైనా అంత చెయ్యందిస్తే బాగుండు, లేదు మన కష్టాన్ని ఎవరైనా కొంచెం షేర్ చేసుకుంటే బాగుండు, సహాయం అందితే బాగుండు అనే పరిస్థితి
మనందరికీ కూడా తెలుసు. మనం వెళ్ళే ఈ జీవన విధానంలో మనందరం కూడా అలాంటి అనుభవాలు మనం ఫేస్ చేసి ఉంటాం. అయితే ఇక్కడ ఎంత గొప్పగా ఆ చక్రవర్తి అక్కడ క్షమించి ఆ సహాయాన్ని అందించాడో మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు కూడా మనల్ని దేవుడు క్షమించడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. నిజంగా సిలువను చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం కలుగుతుంది. లోకంలో ఉన్నవారు సిలువను చూసినప్పుడు ఒక అభిప్రాయం కలిగి ఉంటారు. అంటే ఏంటి, అదొక రిలీజియన్ సింబల్గా మాత్రమే చూస్తారు. అంటే మనకు తెలుసు అది మతం కాదు, మార్గమని, అది మతమే అని ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు. అదొక రిలీజియన్ సింబల్గా మాత్రమే చాలామంది దాన్ని గుర్తిస్తూ ఉంటారు. అట్లాగే సిలువ అనగానే అది ఒక ఆభరణంగా చూసేవారు ఉంటారు. ఏదో ఒక మెళ్ళో చైన్లో వేసుకోవడమో, కీ చైన్లో పట్టుకోవడమో, ఏదో ఒక గుర్తుగా పెట్టుకోవడమో, ఆ సింబల్ని అలా చూస్తూ ఉంటారు. అట్లాగే సిలువను గురించిన వార్త కూడా నశించుచున్న వారికంట వెర్రితనంగా ఉంటుందంట. అది మనకైతే గొప్ప శక్తిగా ఉంటుంది. అట్లాగే సిలువ విశ్వాసులకు ఎలా ఉంటుందంటే అది గొప్ప విజయముగా ఉంటుందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, సిలువ గొప్ప విజయానికి గుర్తుగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సైనికాధికారి అక్కడ ఆ సైనికుడు నిద్రపోతున్నప్పుడు చక్రవర్తి వచ్చి చూశాడు. చక్రవర్తి వచ్చి చూసినప్పుడు ఆ నిద్రపోవడం అనేది చాలా పెద్ద నేరం కదా. డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రపోవడం అనేది, డ్యూటీ చేయకుండా ఉండడం అనేది చాలా పెద్ద నేరం, పెద్ద తప్పు. అలాంటి దోషము ఉన్నప్పటికీ కూడా చక్రవర్తి ఎలా క్షమించాడో దేవుడు కూడా మానవాళిని అలా క్షమించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే, మనము పాటల్లో కూడా మనం పాడుకున్నాం. ప్రతినిత్యం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము దూరస్థులముగా ఉన్నాము, చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, దేవుడు లేని ప్రజగా ఉన్నాము. అలాంటి మనపైన దేవుడు ఎంతగా కనికరము, కృప చూపిస్తూ ఉన్నాడో మనము అడుగడుగునా మనము లేఖనాల ద్వారాగా మనం నేర్చుకుంటూ మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. చూడండి, మానవుడు ఎంత ఘోరమైన పాపము చేసి తొలగిపోయాడో మనకు ఆదికాండం నుంచి కూడా తెలుసు. అయితే ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఉన్న వచనాలను ఒకసారి గమనిద్దాము. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చాలండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కయీను దేవునితో అడుగుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ కయీను ఆ మాట అనడానికి ముందు దేవుడు కయీన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యా, నీ తమ్ముడు ఎక్కడా అని ప్రశ్నించినప్పుడు పైనున్న వచనాల్లో మనం చూస్తాము, నా తమ్మునికి నేను కావలి వాడనా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి, నువ్వు అన్నది ఏమిటి కాదు, అక్కడ నువ్వు చేసిన పని ఏమిటి. ఆయన సత్క్రియ చేసిన ఎడల, దానికి ఆ 4వ వచనంలో కూడా మనం చూస్తాం. అంటే నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు దేవుని ఎదుట పాపము చేశావు, ఇదిగో దేవునికి విరోధముగా నువ్వు పాపము చేశావు, నీ సహోదరుని మీద నువ్వు అబద్ధ పలుకుతున్నావు, నేను కావలి ఉన్నానా అని మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయడము, లేదా సహోదరుని మరణానికి పాత్రుడిగా చేయడము, నరహత్య చేయడము అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి కూడా తనలో ఏ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి పరిస్థితిని ఆ కయ్యనుకు ఇచ్చాడంటే, ఆ మాటలు చదువుతుంటేనే చాలా బాధ ఇస్తుంది కదా. చూడండి, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశి దిమ్మరివై యుందువనెను. మాటలు చదువుతుంటేనే చాలా బాధేస్తుంది. అప్పుడు కయ్యను అంటాడు కదా, అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంత శిక్ష పడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటికి కూడా కయ్యను మీద దేవుడు ఒక దయను చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దోష శిక్ష ఎంత గొప్పది, నేను భరింపజాలనిది, ఇది నేను తట్టుకోలేను అని చెప్పినప్పుడు దేవుడు
కయీనును చంపలేదు, అలాగే మరెవ్వరు కూడా కయీనుకు ఎలాంటి హాని కలుగుకున్నట్లుగా కయీను నొసట మీద ఒక గుర్తును వేసినట్లుగా మనం చూస్తాం. చూడండి 15వ వచనంలో, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. ఎంత మాట చూడండిగా, 7 కలుగునెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. మరియు ఎవనిని కయీనుని కనుగొని అతనిని చంపక ఉండినట్లు కయీనుకు ఆ గుర్తు వేసెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే కయీనును దేవుడు కూడా చంపడు, మరి ఎవరు కూడా చంపొద్దు, ఎవరు కూడా ఏ హాని చేయకుండాలాగన కయీనుకు ఆ గుర్తు వేసి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరణానికి పాత్రుడైనప్పుడు దేవుడు మరణానికి అప్పగించలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ వచనానికి అర్థము ఏంటంటే దేవుడు మరణానికి అప్పగించలేదు. ఎంత దయగలిగినటువంటి దేవుడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ దోష శిక్ష ఎంత భరింపజాలినటువంటి శిక్ష దేవా నాకు వేశావు అని అడిగినప్పుడు, ఇదిగో నేనే కాదు మరి ఎవరూ కూడా నీకు ఎలాంటి హాని కలుగకుండానట్లుగా ఆ గుర్తు వేసి క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎంత కరుణామయుడో, ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కొక్క దశలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషిని దేవుడు శిక్షించాలంటే ఎంతసేపు, పనిష్ చేయాలంటే ఎంతసేపు కదా. ఆ చక్రవర్తి ఎలా దయ చూపించాడు, ఈ లోక చక్రవర్తి అంత దయ చూపిస్తే మనల్ని సృజించిన దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో మనము నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనల్ని దేవుడు ఏ కొంచెం కూడా శిక్షించలేదు, శిక్షకు మనల్ని పాత్రులుగా దేవుడు చేయలేదు. మొదటి నుంచి కూడా ఇదిగో మరి ఆదాము నుంచి పాపం వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత జరిగిన విషయాల్లో కానీ దేవుడు ఎక్కడ మానవుణ్ణి శిక్షించి మరణానికి అప్పగించినట్లుగా చేయలేదు. ఒక్క నిమిషంలో మరణానికి అప్పగించేసేయచ్చు కదా, కానీ దేవుడు ఎక్కడ కూడా దానికి అవకాశం ఇచ్చినట్టుగా లేదు. దేవుడు క్షమిస్తూ దేవుడు మనిషిని, మానవుణ్ణి ఎంతగా క్షమిస్తూ వచ్చాడంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మన అపరాధములన్నిటినీ కూడా ఆయన క్షమించి వాటిని చేవ్రాతతో వాటిని తుడిచివేసి మనకు అడ్డము లేకుండా వాటిని చేసి దేవుడు మనల్ని క్షమించి కడిగి పవిత్రులుగా చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుడు సిలువ మనకు ఏమైందంటే సిలువ గొప్ప క్షమాపణకు గుర్తుగా ఉంది. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే సిలువను చూసిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు, కానీ మనము సిలువను చూసినప్పుడు అది గొప్ప విజయంతో సమానము, అది గొప్ప శక్తితో సమానము, అట్లాగే అది గొప్ప క్షమాపణకు సమానము అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటల్లో మొట్టమొదటి మాట మనం అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించుడి. లూకా సువార్త 23:34 వచనాల్లో మనం చూస్తాం. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి. దేవుడు చివరి వరకు కూడా క్షమించి నేటికి కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. సిలువలో ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆయన సిలువ వైపు చూసినప్పుడు అది గొప్ప విజయముగా భావిస్తూ ఉన్నారు. ఒక సింబల్గా కాకుండా గొప్ప విజయముగా భావిస్తున్నారు. దేవుడు చూపిన క్షమాపణగా ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారో ఒక్కసారి సిలువ ధ్యానాల్లో మరొక్కసారి మనం తలపోసుకోవాలని దేవుడు మనకి మాటలు తెలియపరుస్తున్నాడు. రెండవదిగా చూడండి, క్రాస్ ఈజ్ అవర్ లైఫ్. రెండవ మాట అంటే దేవుడు మనకు సిలువను మనకు ఏ రకంగా మనకు పరిచయం చేస్తున్నాడు, అసలు సిలువ మనకు ఏమై ఉన్నది అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడంటే సిలువ మన జీవమై ఉంది, మన జీవితం అయ్యుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. సిలువే మన జీవితం, మన జీవనం సమస్తము కూడా కదా. ఆది కాలంలో
ఆదామును చేసి ఆయన నాసికా రంధ్రాల్లో జీవాన్ని, వాయువును దేవుడు ఆయన ఊపిరిని ఊదాడు. అయితే అక్కడ నుంచి మానవుడు ఎన్నో పొరపాట్లు అటు ఇటు జరిగినప్పటికీ దేవుడు మళ్ళీ మళ్ళీ క్షమించి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ క్షమించి మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నట్టే ఆయనతో కూడా జీవించేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. చూడండి మరొక మాట, ఆ కింద ఉన్న లైను, ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను, ఆయనతో కూడా జీవింపచేసిన. ఎంత గొప్ప దేవుడు! నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఇప్పుడు ఒకటిగా ఉన్న దేవుడు మనకు ఎలాంటి మరణము అనేది లేకుండా, మరణ భయము లేకుండా దేవుడు మనకు జీవాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుడు మరణానికి మనల్ని అప్పగించలేదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయనతో జీవించి ఉండే భాగ్యాన్ని, ఒక అవకాశాన్ని దేవుడు మానవుడికి అందిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప రక్షణ నీవు నేను అందుకున్నట్లయితే నిజముగా గొప్ప ధన్యమైనటువంటి జీవితమే అది. మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆయన రాజ్యములో దేవునిని స్తుతిస్తూ గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. జీవించేటువంటి భాగ్యం, ఆయనతో కూడా జీవించేటువంటి భాగ్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనంలో, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 3వ వచనంలో, నీ బలిపీఠపునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను అంటే బలిపీఠం దేనికి సాదృశ్యమో మనందరికీ కూడా తెలుసు. బలిపీఠము బలిని అర్పించే స్థానం అది. అక్కడ బలిని అర్పించే దగ్గర పిచ్చుక చాలా అల్పమైనటువంటి జీవి, ఆ అల్పమైనటువంటి పక్షి, అంత బలహీనమైన పక్షి అక్కడ జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంట. ఎంత గొప్ప ధన్యత! అంటే ఎక్కడైతే వధింపబడాలో అక్కడ జీవాన్ని దేవుడు నింపుతూ ఉన్నాడు. ఈ సత్యం నేటికి ప్రజలకు అర్థం కాకుండా ఉంది. నేటికి ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేకుండా ఇంకా దేవునికి దూరస్తులుగా మిగిలిపోయేవారు చాలామంది ఉంటున్నారు. అది చాలా విచారకరమైనటువంటి సంగతి. మనం దానిని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులు ఆయన శిలువ చెంతకు వచ్చే విధంగా ఉండడం కోసం, వారి కోసం మనం భారము కలిగి ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఒక పాట కూడా ఉంది కదా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా, నీ సిలువే నాశరా నాయనురా. నీ అంత అందంగా పాడలేను, అంటే సంగీతం వచ్చిన వాళ్ళ ముందు పాటలు పాడడం చాలా కష్టమే. అయితే శిలువ వైపు చూసినప్పుడు హృదయము శిల సమానమైన మనస్సు కరిగి నలిగి కరిగి నీరగుతున్నది. నిజమే, దేవుడు శిలువలో ఆయన ఎంతగా నీకోసం నా కోసం తగ్గించుకొని దేవుడు అక్కడ మనకు జీవాన్ని ఏర్పాటు చేశాడో, ఎంత గొప్ప సత్యాన్ని మన హృదయం దాకా తీసుకోలేకుండా ఉండడం అనేది అది చాలా విషాదకరమైన సంఘటన. చాలామంది ఇంకా ఆ శిలువను చూసినప్పుడు ఇంకా దాన్ని విమర్శించే స్థితిలోనే ఉన్నప్పుడు, ఆ శిలువను విమర్శిస్తున్నప్పుడు నాకు చాలా బాధ వేదన కలుగుతూ ఉంటుంది. నిజంగా ఇంత హీనంగా ఎలా మాట్లాడతారు, ఇంత సంకుచిత భావంతో ఎలా మాట్లాడతారు అని నేను ఈ లోకంలో ఇప్పుడు ట్రెండ్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. శిలువను విమర్శించడం కానీ, జీసస్ క్రైస్ట్ని విమర్శించడం కానీ, ఆ శ్రమను విమర్శించడం కానీ, దాన్ని హేళన చేయడం కానీ చూస్తున్నప్పుడు, అప్పుడు ఎలా హేళన చేశారో మనం చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. అయితే నీవు నేను ఆయన శిలువ వైపు చూసి
ఆయన చెంతకు వచ్చిన నిన్ను నన్ను దేవుడు రక్షించుకుని ఆయనతో పాటు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు దేవుడు కలుగజేశాడు. అది దేవుడు మనకు ఇచ్చిన గొప్ప భాగ్యమని మరొక్కసారి మనం తలపోసుకుంటున్నాం. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తున్నాం. మరొకటి చూడండి, క్రాస్ ఈజ్ అవర్ విట్నెస్. సిలువే మన సాక్ష్యం అయి ఉండాలి. చూడండి, ఇక్కడున్న వాక్య భాగంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకున్నాము. అక్కడ 3వ లైన్లో మిమ్మును జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి అంటే వారి దగ్గర ఆయుధాలుండి ఏ ప్రయోజనము లేకుండా చేశాడు. వారి దగ్గర ఆయుధాలున్నాయి, గొప్ప గొప్ప ఆయుధాలున్నాయి, బళ్ళేలున్నాయి, కత్తులున్నాయి, అవన్నీ ఉన్నాయి, కొరడాలున్నాయి. కానీ అన్ని ఆయుధాలున్నా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కడ ఏమీ చేయలేకపోయారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని, ఆయన తిరిగి లేవటాన్ని ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చూడండి, అక్కడ ఉన్న పరిస్థితి, రోమా ప్రభుత్వం ఎంత గొప్ప ఆ చట్టాలు ఉన్నాయి అంటే శిక్షించడానికి వారు ఏదైనా చేయగలరు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసే విషయంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. రోమా ప్రభుత్వ చట్టాలు కానీ, అక్కడ మరి సైనికాధికారులు కానీ, వారి ఆయుధాలు కానీ, అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయిని అడ్డుబండగా పెట్టి అక్కడ అటు ఇటు కావలి వారిని పెడుతూ ఉన్నారు. అంటే పెద్ద అడ్డురాయి కానీ, అక్కడున్న కావలి వారి కానీ ఏ ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానాన్ని ఆపలేకపోయాయి అని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎంత చక్కగా అక్కడ సైన్యము ఏమీ చేయలేకపోయారు. అక్కడున్న మనుషులు ఎవ్వరు కూడా ఆ చట్టాలు కానీ, అక్కడున్న పరిస్థితులు ఎవరు కూడా ఏమీ చేయలేక అలాగే చూస్తూ ఉండిపోయారు. ఏం చేయగలుగుతారు? నిజంగా వారి ఆయుధాలు వల్ల ఏంటి ప్రయోజనం? వారు ఏం చేయగలుగుతారు? అక్కడ భూకంపం వచ్చింది, అట్లాగే సమాధి రాయి దొర్లింపబడింది, అలాగే తెర పైనుండి కిందకు చినిగిపోయింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చూస్తూనే ఉండిపోయారు. వారేమీ కూడా చేయలేకపోయారు. వారి శక్తి వారికి ఏమి ఉపయోగం అయింది? వారి చేతిలో ఉన్న ఆయుధాలు వారికి ఏమి ఉపయోగమైనవి? వారి చట్టాల వలన వారికి ఏమి ఉపయోగం అయిపోయినాయి? సమాధులు తెరవబడిని, అప్పుడు కూడా చూస్తూ ఉండిపోయారు. ఇది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని మరిచిపోకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, వారిని ప్రధానులు అధికారులను నిరాయుధులనుగా చేసి, వారికి ఆయుధాలు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా పోయిందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడున్న సైనికాధికారి ఒప్పుకుంటున్నాడు కదా ఆ పరిస్థితులన్నీ చూసి, ఈయన నిజముగా దేవుని కుమారుడు. అక్కడున్న పరిస్థితులన్నీ గమనించి ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా ప్రభువును ఒప్పుకోకుండా ఇంకా ఎంతమంది లోకంలో ఉన్నారో వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనాన్ని చాలండి. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో, నా మీద నీకేదో అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, నీ శక్తి వల్ల నువ్వు చేశానని అనుకుంటున్నావేమో, ఒకవేళ ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకున్న చట్టాల వల్ల జరిగినాయి అని అనుకుంటున్నారేమో. ఇదిగో, పైనుండి నీకు అధికారము ఇయ్యబడితేనే తప్ప నువ్వు ఏమీ కూడా చేయలేవని అక్కడ ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆ అధికారాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో ఇచ్చి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ?
మరణానికి ఎలాంటి విజయము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడున్న చట్టాలు కానీ అక్కడున్న మనుషులు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ సంగతిని దేవుడు మనకు మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ వాక్యాలన్నీ వింటూ ఈ శిలువ ధ్యానాల్లో ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఈ మాటలను తలపోసుకుంటూ మనం ముందుకు వెళ్తూ, అంటే ఇది మనసు దాకా తీసుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే, శిలువ చెంతకు రాకుండా ఉన్నట్లయితే ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాటను చదివి ముగించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఆ తర్వాత ఉన్న మాటను మీరు చూడండి. అంటే దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకొని దేవుని రుచి చూసి ఎరిగి అవన్నీ కూడా తెలిసి మళ్ళీ అంటే తెలిసి పాపము చేశాను అంటారు కదా, తెలిసి చేశాను, నేను అన్నీ తెలుసుకుని తొలగిపోయాను, ఏంటో బాగా వచ్చేవాళ్ళం దేవుని సన్నిధికి మళ్ళీ వెనకబడిపోయాము అంటూ ఉంటారు కదా. ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ఈ మాట కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తుంది. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఒకవేళ దేవుడు నీకిచ్చిన విజయాన్ని, నీకిచ్చిన సాక్ష్యాన్ని పాడు చేసుకుంటూ ఒకవేళ మరలా దేవునికి దూరముగా వెళ్తూ ఉన్నట్లయితే మరలా యేసుక్రీస్తు ప్రభువారిని బహాటముగా సిలువ వేసినట్లే. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సిలువను చూసినప్పుడు నీకేమనిపిస్తుందో తెలియదు, కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికైతే వెర్రితనము, మనకైతే గొప్ప శక్తి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దాన్ని ఈ లోకం చూసే దృష్టితో కాదు, కానీ దేవుడు మనకు చూపించినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు సిలువలో మనకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తూ ఉన్నాడు, క్షమాపణను ఇస్తూ ఉన్నాడు. అట్లాగే సిలువలో మనకు మరి జీవాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. సిలువలో దేవుడు మనకు ఒక సాక్ష్యాన్ని దేవుడు మిగులుస్తూ ఉన్నాడు. సిలువ అంటే ఏదో మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం ఆ సిలువ అంటే ఏంటండి, అదొక 2 చెక్కలు కదా, 2 మేకులు కదా అని ఎవరన్నా అంటే మీరు ఈ మాటలు ఉండదున్నట్టుగా అలాగే చెప్పేయచ్చు. లేదు, సిలువలో నా ప్రభువు నా కోసం ఆయన పవిత్రమైన రక్తము కార్చాడు. ఆ రక్తములో నా పాపములు నా దోషములు దేవుడు కడిగివేశాడు. ఇదిగో నాకున్నటువంటి ప్రతి పాపమును ఇదిగో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఒక్కొక్కటి కూడా మన అపరాధములన్నిటినీ క్షమించి ఆ చేవ్రాతను తుడిచివేసి కొట్టివేసి, అంటే ఈ అన్ని విషయాల్లో కూడా మనము చేసిన పాపాలకి అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు మనకు పడవలసినవి. అది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనము శిక్షకు పాత్రులము. మన చేతుల్లో మేకులు కొట్టినా తప్పులేదు, ఆ కొరడా దెబ్బలు మనకు తగిలిన తప్పులేదు. ఎందుకంటే మనము అలాంటి దోషమును దేవునికి మనకి అలాంటి దోషము అడ్డుగా ఉంది. ఆ అడ్డంతటిని కూడా దేవుడు తీసివేసి తుడిచివేసి కొట్టివేసి అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు సిలువ ద్వారాగా నీకు నాకు అందించాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. లెంట్ 40 రోజులు శ్రమల దినాలు ధ్యానాలు మనం ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇది బ్యాప్టిస్ట్లో లేదు, ఎందుకు చేయాలి అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ఇది బ్యాప్టిస్ట్లో ఉందా, అక్కడుందా, ఇక్కడుందా కాదు, కానీ ఇది ఏంటంటే మనకు ఏదైనా మంచి ఉంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నా పర్వాలేదు. సమయం అనక అసమయం అనక దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఉదయ సాయంకాలములు ఆయన నామము స్తుతి నొందదగినది. కాబట్టి మనము సమయమనక అసమయమనక ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి, ప్రకటించే వారంగా ఉండాలి. అది రోజు జరిగినా పర్వాలేదు, ఇంకా జరిగినా పర్వాలేదు. అది ఎంత ఫ్రీక్వెంట్గా మనం ఎంత బాగా ఎక్కువగా మనం అది చేస్తే అంత మనకు మంచిది. ఆయన రాజ్యవ్యాప్తిలో మనము కూడా
పాలు పంచుకుంటూ ఉంటాం. ఇది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 40 రోజులు ఒక దీక్షలాగా మనము చేయము. మనం ఒక్కసారి మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ ఉన్నాను. నేను నా వంతు బాధ్యతగా దీన్ని మళ్ళీ నేను తిరిగి చెప్తూ ఉన్నాను. ఆన్లైన్లో ఎవరు చూస్తున్నా ఇది మనము దీక్షగా చెయ్యం. 40 రోజులు నీసు తినము, పూలు పెట్టుకోము, లేకపోతే 40 రోజులు ఇలా ఉండి తర్వాత మళ్ళీ మేము మామూలుగా ఉంటాము అనడానికి లేదు. ఈ 40 రోజులు అనేక చోట్ల అనేక రకాలుగా జరగచ్చేమో, కానీ మన సంఘం ఆత్మీయంగా బలపడడం కోసం ఈ 40 రోజులు మరెక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తూ మరెక్కువగా ప్రార్థనలో గడిపితే మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు, సంఘ క్షేమాభివృద్ధికి ఎంతో మేలని దేవుని నామాన్ని బట్టి ఈ మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు సిలువ ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో మనం చూస్తూ ఉంటాము. మళ్ళీ మనం విన్నదాన్ని బట్టి మనము చూసే యాంగిల్ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఇంకా మారిపోవాలి. మన నూతన దృక్పథాన్ని కలిగి, ఇదిగో సిలువలో దేవుడు నా కోసం ఒక సాక్ష్యాన్ని మిగిల్చాడు, సిలువలో నా కోసం దేవుడు జీవాన్ని మిగిల్చాడు, ఇదిగో సిలువలో దేవుడు ఒక మంచి విజయాన్ని దేవుడు నా కోసం దాచి ఉంచాడు. ఈ సత్యాన్ని మనం తలపోసుకుంటూ మన జీవితంలో ముందుకు కొనసాగిపోదాం. దేవుడి మాటలను నిండుగా ఫలింపచేసి మన జీవితాల్లో ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.